నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. శుక్రుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని మనం మాట్లాడాం లాస్ట్ వీడియోలో. మరి మేష రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సో మనం ఈ ట్రాన్సిట్ అంటండి, గోచారం అంటారు. జనరల్గా దీనికి ఏమని చెప్తా ఉంటేనండి, మనకి 27 నక్షత్రాలు మనకి సరౌండింగ్ అన్ని చుట్టూ ఉంటాయండి, అన్ని దిక్కుల్లో. తర్వాత వాటిని వచ్చేటప్పటికి 360 డిగ్రీస్గా మనకి కన్సిడర్ చేశాను. దాన్ని వచ్చేటప్పుడు 12 పార్ట్స్గా డివైడ్ చేసి మనకు 12 రాసులుగా చేశారనమాట, 30 డిగ్రీస్తో. ఏదైతే 30 డిగ్రీస్ మేషరాశి, వృషభ రాశి ఇవన్నీ మనకి డివైడ్గా పేర్లు పెట్టారనమాట. అవి ఫిక్స్డ్గా ఉంటాయి నక్షత్రాలు, రాసులు ఇవి కథలు అనమాట. అయితే ఇన్నర్ ఆర్బిట్లో ఏమవుతుందంటే నక్షత్రాలు మనకి గ్రహాలు 9 గ్రహాలు అవి తిరుగుతూ ఉంటాయి అనమాట, రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఒక రాశి నుంచి ఇంకొక రాశిలో షిఫ్ట్ అయినప్పుడు అది షిఫ్ట్ అయిన రాశికి అదేవిధంగా వేరే రాశులకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఏ ప్లానెట్ 9 రకాల ప్లానెట్స్ దగ్గర ఏది షిఫ్ట్ అయినా కానీ 12 రకాల రాశులకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఈ ఇంపాక్ట్ మనం స్టడీ చేయటం దాన్ని మనం ట్రాన్సిట్ రిపోర్ట్ అంటాం అనమాట. సో అది ఏమంటే గ్రాస్గా కానివ్వండి, సబ్ట్లకు కానీ దాని ఇంపాక్ట్ మన మీద, మన మైండ్ మీద ఉండేసి మనకి సంబంధించిన వేరియస్ అంశాల మీద మనకి చాలా ప్రభావం ఉంటుందని చెప్పాలన్నమాట. ఇప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తా ఉంటేనండి, ఇది శుక్రుడికి ఇప్పుడు మన ప్లానెట్ ట్రాన్సిట్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి షిఫ్ట్ అయిపోయింది. అదే శుక్రుడు ఎవరు, మనకి ఏం చేస్తారు, మనకి హ్యూమన్కి ఉన్న రిలేషన్షిప్, శుక్రుడు ఏ ఇంపార్టెన్స్ యొక్క దాని ప్రభావం కలిగి ఉంటాడు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పి శుక్రుడికి మనకి ఏం చెప్తారంటే, మన మహర్షులు మన పురాతన గ్రంథాల్లో ఏం చెప్తారంటే, కళాత్ర కాముక, సుఖగీత, విద్య, హాస్య నర్తన, సరస సల్లాప, శిల్ప జ్యోతిషాభరణయాన, మణిమాణిక్య ప్రవాళ, మాక్తికాది, కళాత్రకారక శుక్ర అని చెప్తారనమాట. సో వీటన్నిటికి సంబంధించి శుక్రుడు రెస్పాన్సిబుల్ ప్లానెట్ అనమాట. మనకి తెలుగులో వచ్చేటప్పటికి స్పౌస్ కళాత్రకం, అంతే తర్వాత కాముకంటే డిజైర్ ఫర్ ద సెక్స్, ఓకే, రొమాన్స్, సంగీతము, సుఖము, విద్య, హాస్యము, నర్తం, తర్వాత సరస సల్లాపము, శిల్పము, జ్యోతిష్యము, ఆభరణాలు, లగ్జరీ, జ్యువెలరీ, మణిమాణిక్యాలు, స్టోన్స్, ఇవన్నీకి సంబంధించిన వాటికి శుక్రుడు కారకుడు. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి షిఫ్ట్ అయ్యారో ఈ విషయాలకు సంబంధించినవి మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తారనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి మేషరాశి వారికి ఎలా ఉంటుందంటేనండి, మేషరాశిలో ఎప్పటి నుంచి ఇది ట్రాన్సిట్ స్టార్ట్ అవుతుందంటేనండి, జనవరి 18 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆల్మోస్ట్ 25 డేస్ ఇది ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎలాంటి ఇంపాక్ట్ వీళ్ళ మీదకి ఉంటుందంటే, ఫస్ట్ మేషరాశి ఎవరనేది వాళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు కానివ్వండి, భరణి 1, 2, 3 పాదాలు, తర్వాత కృతిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశి కింద వస్తుందన్నమాట నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే. అదే కనుక మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, ఈ అక్షరాలతో మోరార్లెస్ సౌండ్స్ ఉన్న వాళ్ళకు కూడాను మనకి మేషరాశికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, ఈ మేషరాశి వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి ధనాధిపతి అవుతాడండి. అలానే వచ్చేటప్పటికి వాళ్ళకి 7th లార్డ్ కూడా అవుతారనమాట. ఈ ఇంపాక్ట్ వాళ్ళకి ధనుసు రాశిలోకి వెళ్ళిపోవడంతో 9th హౌస్ వచ్చేటప్పుడు లక్కీ స్థానం అంటే భాగ్యస్థానం అంటారనమాట. సో ఈ రెండింటికి సంబంధించిన ధనానికి సంబంధించి, తర్వాత రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌజ్ రిలేషన్షిప్, ఈ మొత్తంగా లక్కీ రాశిలోకి వెళ్ళిపోయారనమాట. లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో మనకు అర్థమవుతుంది, శుక్రుడు వాళ్ళకి లక్కీ స్థానాలు భాగ్యాధిపతిలోకి వెళ్ళిపోగానే ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో చాలా మంచి విషయాలు కలగజేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సూపర్ పని చెప్పాలన్నమాట. ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకుంటే శాస్త్రాల్లో వాళ్ళ గురించి మహర్షులు ఏం చెప్పారంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఇన్ డీటెయిల్గా చూసుకుంటే, వస్త్రలాభం, కొత్త బట్టలు, జ్యువెలరీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మహా ఆరోగ్యం, చాలా హెల్తీగా ఉంటారు. గురు భక్తి, పెద్దల గురించి వాళ్ళ గురించి భక్తి భావంతో ఉంటారు మొత్తం. తర్వాత స్వధర్మకృతు, ఏదైనా వాళ్ళు అనుకున్న పని ఉంటే ఆ పనిని నిరాటకంగా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధి, చాలా మైండ్ అంతా క్లీన్గా ఉంటుంది. అభీష్ట అర్థం, వాళ్ళకి కావాల్సిన అభీష్ట దానికి సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి బాగా లాభం చేకూరుతుంది. నవమస్తే వేద్ భృగవు అని చెప్పేసి, నవమస్తే వేద్ భృగవు అని చెప్పేసి ఈ శుక్రుడు కనుక నవంలో ఉంటే వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారండి. సో ఇంకా మనం ఇన్ డీటెయిల్గా మన కాంటెంపరీ లాంగ్వేజ్లో గురించి మాట్లాడుకుంటే, 2వ స్థానము 7th హౌస్, స్పౌస్, రొమాన్స్, మ్యారేజ్, పార్ట్నర్షిప్కి సంబంధించి, ధనానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, మాటలకు సంబంధించి ఈ విషయాల్లో వాళ్ళకి ధనుసు రాశిలోకి వెళ్ళటం వల్ల చాలా బాగుంది అని చెప్పేసి మనం సమరీగా చెప్పొచ్చు అనమాట. ఇంకొక 9th ఏ విధంగా బాగుంటుందంటే, లక్, స్పిరిచువాలిటీ, లాంగ్ ట్రావెల్, ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో కూడా ఇంకా చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పాలన్నమాట. టోటల్గా ఏమని చెప్పాలంటే, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది,
ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, తర్వాత కన్సల్టేషన్ వీటికి సంబంధించి విషయాల్లో వాళ్ళ బాగా కలిసి వస్తుంది. ఫారిన్కి సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పాలంట. తర్వాత వర్క్ ఏరియాలో కనుక వాళ్ళు ఏదైనా మంచి ఎఫర్ట్ పెట్టుంటే మంచి రివార్డ్ వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఏ పని చేసినా కానీ వాళ్ళకి అని చెప్పాలి. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటేనండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది వచ్చేటప్పటికి హీఈస్ ఆల్సో ప్లానెట్ ఫర్ ది స్పౌస్ అని చెప్పాలి. తర్వాత ఇంటిమేట్ రిలేషన్షిప్ చెప్పాలి. ఈ విషయాల్లో పార్ట్నర్షిప్స్ కానీ ఈ రిలేషన్షిప్ కూడా వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. ఎమోషనల్గాను వాళ్ళు ఫిజికల్గా కానీ వేరే వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతారని మనం చెప్పాలన్నమాట. చాలా చేంజెస్ ఉంటాయి వాళ్ళకి. ఫారిన్ రిలేటెడ్ కనుక ఏదైనా కనుక ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ టైంలో అని చెప్పాలన్నమాట. సో ఇది ఓవరాల్గా మనం వచ్చేటప్పటికి వాళ్ళకి చెప్పుకుంటే మనకి మేషరాశి వాళ్ళకి ఒక లక్ ఈ విషయాల్లోనే మనం చెప్పుకోవాలన్నమాట. రెమెడీస్ ఎక్కువ ఏం చేయొద్దు, బట్ వీనస్ వచ్చేటప్పటికి శుక్రవారం పూట కనుక బాగా వాళ్ళకి కలిసి వచ్చే టైము. తర్వాత శుక్రుడికి వచ్చేటప్పటికి ఆదిదేవత వచ్చేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అనమాట. జనరల్గా వీళ్ళు కనుక లక్ష్మీదేవిని తెల్లటి పూలతో కనుక లక్ష్మీదేవిని కనుక పూజిస్తే లక్ అనేది వాళ్ళకి ఇంకా భాగ్యం అధికంగా అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునే విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ఎన్హాన్స్మెంట్ అవ్వటం కానివ్వండి, ఫారిన్ నుంచి బెనిఫిట్ కానివ్వండి, తర్వాత ఆభరణాలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంటే ఒకసారి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహంలో మారినప్పుడు కానివ్వండి చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మనం తెలియకుండా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం ఆ టైంలోనే. అసలు తీసుకోవాలా వద్దా అన్న దానిపైన అవగాహన కోసమే మనం ఎపిసోడ్స్ చేస్తున్నాం. చాలామంది జాతకరీత్యా మనల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. మాకు కలిసి రావట్లేదని, లేదంటే వ్యాపారంలో అభివృద్ధి లేదని, సంపాదన లేదని, ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకసారి జాతకరీత్యా కలవాలని అనుకుంటున్నాం, అడిగే వాళ్ళు ఉంటారు అపాయింట్మెంట్. ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అంటారు? అండ్ దాంతోపాటు ఈ మధ్య ఆన్లైన్ క్లాస్ కూడా మీరు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలి అని చెప్తున్నారు. ఆ క్లాస్ ఏ విధంగా అవైలబుల్ ఉంది? సో ఉషా గారు, ఒక ముఖ్య ఉద్దేశం నేను ఇది సిరీస్ చేయడానికి కారణం ఏమంటేనండి, మన మహర్షులు ఎంతో ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట. ప్రతి ఇంట్లోకి వచ్చేటప్పటికే జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి, వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి, వేదిక వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ ద్వారా ఏమవుతుందంటే మనకి ప్లానెట్స్ ఇంపాక్ట్ మన మీద ఏ విధంగా ఉంటుంది, ఏ యోగాలు ఎలా ఉంటాయి, అవి మనకు తెలుసుకుంటే 50% మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. నెక్స్ట్ మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా సంబంధించిన ఎలా విధంగా మన లైఫ్ స్టైల్ కనుక ఉంటే మనం ఎలాంటి రిజల్ట్స్ అవచ్చు, మనకి ఈజీగా మనకేమంటే ఎఫర్ట్లెస్ జర్నీ అంటారండి. నేను ఎఫర్ట్లెస్ జర్నీగా కాయిన్ చేస్తాను. మన జర్నీ అందరూ చేస్తారండి, బట్ ఎఫర్ట్లెస్గా హ్యాపీగా మనం జర్నీ చేయాలి. అండ్ దానికి సంబంధించిన ఎన్నో రకాల రహస్యాలు సీక్రెట్లీ జ్యోతిష రూపంలో పెట్టారండి. సో అవి మనం జస్ట్ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి. దానికి సంబంధించి ఒక కోర్సు మనం డిజైన్ చేసాము. అది ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడ ఉండే చేసుకోవచ్చు. దాన్ని ఎన్రోల్ చేసుకుంటే నేర్చుకోవాలనేది నా ఫస్ట్ కోరిక అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. మన ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా గైడెన్స్ ఇవ్వచ్చు అండి. రీసెంట్గా ఒక విఆర్ఎస్ తీసుకున్నారు, ఒక అతను సీనియర్ బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. 54 ఇయర్స్కి నేను రిటైర్డ్ అయ్యానండి. నెక్స్ట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏంటంటే నాకు ముందు లైఫ్ ఉందా ఏంటి అని. నేను చూస్తే షాక్ అండి. వాళ్ళకి రాజయోగాలన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు పెద్ద పెద్ద రాజయోగాలు జాబ్ ఎందుకంటే దేవుడు జాబ్ తీసేస్తారు, ఇది జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చామండి. అలానే కొంతమంది రియల్ ఎస్టేట్లో ఎన్నో చేసి స్టక్అప్ అయ్యామండి. అసలు ఎలా వెళ్ళాలి ఏంటంటే మాకు ఇది వచ్చే ప్రొఫెషనా కాదా అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి వచ్చిన కాల్స్ని బట్టి వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పరంగా ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చు అండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి మ్యారేజ్ రిలేటెడ్ కానీ బిజినెస్ కానీ కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళు మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయ్యి మనకు కౌన్సిలింగ్ చేయొచ్చండి. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి 2024 రాశి ఫలాలు చేసామండి. ఇది చాలామంది ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ మనం మేజర్ 4 ప్లానెట్స్ గురించి మాత్రం మాట్లాడుకుంటాం. శని గురించి, గురువు గురించి, రాహుకేతుల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఇవి వచ్చేటప్పటికి మిగతా ప్లానెట్స్ మనకి వచ్చేటప్పటికి రవి కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, మార్స్, మంగళుడు కానివ్వండి, వీళ్ళు ఆల్మోస్ట్ 30 డేస్కి 45 డేస్కి మారుతూ ఉంటారు అన్నమాట. ఇవి వచ్చేటప్పటికి మనం ఎప్పుడెప్పుడైతే ఈ ట్రాన్సిట్ ఉందో అప్పుడు మనం ఈ వీడియోలు చేసుకుంటూ వెళ్దాము. బట్ మేజర్ చాలామందికి 2024కి సంబంధించిన రాశి ఫలాలు మేజర్ ప్లానెట్కి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేస్తామండి. అవి కూడా కంపల్సరీ చూడాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే సురేష్ గారు చెప్పినట్టుగా 2024 సంబంధించి రాశులు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ మీరు బ్యాక్ వెళ్ళి చూసినా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే క్లాసెస్కి సంబంధించి క్లాస్ రికార్డ్ తీసుకోవాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.